హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని అయితే రిలీజ్ చేసింది. కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాల్లో జమ కావాలంటే ప్రతి ఒక్కరూ ఈకేవైసీ ఈ క్రాప్ చేయించుకోవాలని, ఈ క్రాప్ ఈకేవైసీతో పాటు వారి గ్రామ వార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలోనూ అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు. అంతేకాకుండా కొత్త తేదీని ప్రకటన చేసి ప్రతి రైతు ఖాతాలో డబ్బులని జమ చేసిన కీలక అప్డేట్స్ అయితే తీసుకోవడం జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు. మొదటగా డబ్బులు అనేవి రైతుల ఖాతాల్లో జమ కావాలంటే ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకొని కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. డిస్క్రిప్షన్లో లింక్లో ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ మరియు పట్టా పాస్బుక్ నెంబర్ లింక్ కొడితే వారికి ఎవరైనా పెండింగ్ ఉంటే ప్రతి ఒక్కరికి చూపిస్తుంది. వెంటనే పెండింగ్ అనేది పూర్తి చేసుకోవచ్చు. అలా చేసుకున్న రైతులు ప్రతి ఒక్కరికి ఈ అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి కూడా అందజేయడంతో పాటు ప్రతి ఒక్కరికి అయితే అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యి వారందరికీ అమౌంట్ అనేది ఖాతాల్లో జమ అయిన వెంటనే డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు కూడా అందజేయడంతో పాటు ప్రతి ఒక్కరికి అయితే వారు ఇంతకు ముందు అప్లై చేసుకుని ఉన్నారు కాబట్టి మొదటగా అయితే డబ్బులు అనేది పడే అవకాశాలు ఉన్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు. సో చూసారా ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.